తర్వాత భగవద్గీతలో మొట్టమొదటి చాప్టర్ ఏంటి? అర్జునుడి విషాద యోగం. అసలు విషాదం ఎందుకు? విషాదం అసలు యోగం ఎట్లా అవుతుంది? యోగం అంటే ఏంటి? కలయిక. అంటే నీ దగ్గర కనుక విషాదం కనుక ఉంటే ఆ విషాదాన్ని నువ్వు భగవతత్వంలో కనుక కలిపితే నీకు సత్యం ఏంటో అసత్యం ఏంటో విషయం అనేటువంటిది అర్థమవుతుంది అంటాడు. అంటే ఇక్కడ ఆయన చెప్పదలుచుకుంది ఏంటి? మన సంతోషం కానీ, బాధ కానీ, దుఃఖం కానీ, మన విషాదం కానీ మనం కనుక సరిగా ఆలోచన చేస్తే మన ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లే మార్గాలుగా భగవద్గీత మనకు చెప్పడం జరిగింది. ఎవరు చెప్తారబ్బా అంటే ఇప్పుడు నాకు ఒక సమస్య వచ్చింది, ఎందుకు నాకు సమస్య వచ్చిందని కనుక నేను కుదురుగా కూర్చొని ఆలోచించాను అంటే ఆ సమస్యకి కారణం ఏంటి అనేటువంటి విషయంగా నేను అవగాహన చేసుకున్నాను అంటే ఇంకా ఆ సమస్య మళ్ళీ రాకుండా చేసుకోగలిగినటువంటి శక్తి మన మనస్సుకు ఉంది. కాకపోతే మనం అలా చెయ్యం. ఎందుకు? మన దగ్గర 3 గుణాలు ఉన్నాయి. ఏం గుణాలు? సత్వగుణం, తమోగుణం, రజోగుణం. నేనే శరీరం, నా శరీరమే కంఫర్టబుల్గా ఉండాలి, నాకున్న కోరికలే కరెక్టు, నా బంధువులు నా పిల్లలే కరెక్టు, ఇలా పెట్టుకొని ఉన్నాం. రజోగుణం ఏంటి? నేనే పేరు తెచ్చుకోవాలి, నేను గొప్ప తప్ప ఇంకొకళ్ళు ఎవరు ఉండకూడదు అని రజోగుణం పెట్టుకొని ఉన్నాం. సత్వగుణం ఏంటి? నాకు ఐడియాస్ ఉన్నాయి, అంతా ఉన్నాయి, కానీ నేనే ఇవన్నీ చెయ్యాలి అంటే సత్వగుణం అంటే శాంతిగా ఉండాలి, ఏదో జ్ఞానం, ఇవన్నీ వస్తాయి. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏమైనా సరే ఏంటి మన్ని విషాదంలో ముంచుతున్నది ఏంటి? ఈ 3 గుణాలే అంటాడు. ఎందుకు? ఈ 3 గుణాలు మనం ప్రకృతిలో నుంచి వచ్చాము. అంటే మన కంటికి కనపడుతున్నదంతా ప్రకృతే, మన శరీరం ప్రకృతే. ఈ శరీరానికి, ఈ మనసుకి, ప్రాణానికి కారణం కూడా ఏంటి? ప్రకృతే. ప్రకృతి అంటే ఏంటి? 3 గుణాలు. శరీరం అంటే తమో గుణం, రజోగుణం అంటే ప్రాణం, సత్వగుణం అంటే మన మనస్సు, ఆలోచనలు. అందుకని ఇప్పుడు ఏం చెప్పాడు భగవద్గీతలో? ఎందుకు నీకు విషాదం వచ్చిందయ్యా అంటే నేనే శరీరం అనేటువంటి తమో గుణంతో గిలగలా కొట్టుకుంటున్నావు, నా వాళ్ళు నా బంధువులు చచ్చిపోతే నా గతి ఏంటి అని బాధపడుతున్నావు రజోగుణంతో. ఇవన్నీ కాదయ్యా అర్జున, ఇక్కడ నీది లేదు నాది లేదు. కొంచెం నీ గుణాలని గనక, నీ స్వభావాన్ని గనక వదిలించుకున్నావు అంటే నువ్వు సత్యాన్ని గ్రహిస్తావు, నీకు బుద్ధికి వికాసం వస్తుంది, నీకు ఆనందము సంతోషము లేకుండా ఉండడానికి కారణం ఏంటి? సత్యం అసత్యం ఏంటో గ్రహించే శక్తి నీ బుద్ధికి లేదు. నువ్వు ఫస్ట్ చేయాల్సింది ఏంటి? నీ జ్ఞానాన్ని పెంచుకో, నీ బుద్ధిని వికాసం చేసుకో. ఎట్లా చేసుకోవాలి అని అడుగుతాడు. ఎలా చేసుకోవాలంటే నీ దగ్గర శరీరం ఉంది కదా, ఈ శరీరాన్ని నాది నాది అని గోలబడవాకు. ఎన్ని శరీరాలు వచ్చినాయి, ఎన్ని శరీరాలు పోయినాయి, అంతే కదా. ఏ శరీరం అయినా ఉందా? ఎంత పేరు తెచ్చుకున్న శరీరం అయినా ఉందా? ఎంత అందమైన శరీరం అయినా 80 ఏళ్ళకి అందంగా ఉందా ఆ శరీరానికి? అంటే ఇది జస్ట్ తాత్కాలికం, ఇది కాదు. నీ శరీరాన్ని దాటినటువంటి ప్రాణశక్తి, మానసిక శక్తి నీ దగ్గర ఉంది. అందుకని శరీరాన్ని పెద్దగా విలువ ఇవ్వకుండా నువ్వు కొంచెం మానసిక వికాసాన్ని పెంచుకో, అంటే సత్వగుణాన్ని పెంచుకో, అప్పుడు త్యాగగుణం పెంచుకో. అప్పుడేంటి? నీకు ఎప్పుడైతే నీ మనసు ప్రశాంతంగా ఉందో నీ ప్రాణశక్తి పెరుగుతుంది, ఆటోమేటిక్గా నువ్వు ఈ 3 గుణాలను దాటిపోతావయ్యా అని లాస్ట్లో మోక్ష సన్యాస యోగంతో మొదలు పెడతాడు. త్యాగం చేస్తే కానీ ఆనందం రాదు అంటాడు. ఏమి త్యాగం చేయాలి? నా ఆస్తులన్నీ రాసి ఇచ్చేయాలంటారు. అక్కర్లా, నీ దగ్గర ఉన్నటువంటి ఈ గుణాలను త్యాగం చేసి పారే. నేను